పులికాట్ గగనతలంలో రెక్కలు విప్పిన ఆనందం. సూళ్లూరుపేట నేల మీద ఉత్సవాల హోరు మధ్య 3 రోజుల పాటు సాగిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 3వ రోజు అట్టహాసంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సూళ్లూరుపేట మొత్తం పండగ వాతావరణంలో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ప్రధాన వేదికగా భీమునివారిపాలెం, పులికాట్, నేలపట్టు ప్రాంతాలు సందడి కేంద్రాలుగా మారాయి. వన్యప్రాణి, పర్యాటక, పశుసంవర్ధక, వైద్య, మహిళా సాధికారత శాఖల స్టాల్స్, ఫుడ్ కోర్టులు, ఆటల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లల నవ్వులు, యువత ఉత్సాహం, కుటుంబాల సందడి ఫెస్టివల్ కు ప్రత్యేక కళ తీసుకొచ్చాయి. రంగుల రాట్నాలు, జాయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ పండగ వాతావరణాన్ని మరింత పెంచాయి. గౌరవనీయులు ఫ్లెమింగో రూపుశిల్పి ఈ ఫ్లెమింగో కార్యక్రమాల ప్రదర్శనలో గౌరవనీయులు కవి సంఘ ద్వారా అద్భుతమైనటువంటి మీరు ఇంకే రవి గారు హృదయపూర్వకంగా వారిని వేదిక ఆహ్వానిస్తున్నారు. దారా వెంకయ్య గారు చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల నుంచి మనం 2026 ఫ్లెమింగో ఫెస్టివల్ ని చాలా ఘనంగా 3 రోజులు జరుపుకున్నాం. ఇది లాస్ట్ రోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్, మీరు ఎంతో ఆనందపడే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంకా జరుగుతాయి. అలాగే ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని మళ్ళీ తిరిగి జరిపించాలని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు మన టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ గారు ప్రోత్సాహంతో మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఎస్పీ సుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని గత సంవత్సరం కూడా ఇంతే అద్భుతంగా చేసుకున్నాం. ఎంతో మంది యాత్రికులు తిరుపతి నుంచి, చెన్నై నుంచి, నెల్లూరు నుంచి, పలు ప్రాంతాల నుంచి అందరూ విచ్చేసి నేలపట్టు దగ్గరున్న పక్షుల్ని చూసి పులికాట్ లేక్ లో, అలాగే మన భీమపాలెంలో బోటింగ్ కూడా ఎంజాయ్ చేసి లాస్ట్ ఇయర్ అందరం కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా కూడా అడ్వెంచరస్ యాక్ట్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ హాట్ ఎయిర్ మెంబర్కి కూడా అందరి తరఫున సూర్యాపేట నియోజకవర్గం తరఫున మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికారులు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి నేలపట్టు కానీ, అట్లాంటిక్ కానీ, అలాగే భీమపాలెంలో ఇక్కడే ఉండి ఇక్కడ స్టే చేస్తూ మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఈ 3 డేస్ గడుపుతున్నామంటే అధికారుల కృషి ఎంతో ఉంది. అలాగే ఆర్డీఓ గారు, అలాగే కలెక్టర్ గారు ఇక్కడికి చేసిన పీడీ అందరూ కూడా, అలాగే సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా కష్టపడి ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులు ప్రతి విషయాన్ని ప్రతి ఇంటికి చేరవేసేలాగా సోషల్ మీడియాలో ఈ విషయాలన్నీ కూడా పెడుతూ వాళ్ళు కూడా మనకి ఎంతో సహాయం చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది 3వ రోజు, చివరి రోజు. 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చే వారిని ఆహ్వానించడం కానీ, ఉత్సవం అనేటువంటి మాటకి నిజమైనటువంటి నిర్వచనం చెప్పడం కానీ అంత సులువైనటువంటి పని కాదు. ఎందువల్లంటే ఉత్సవం అన్నారు, ఇక్కడ మీరు చూడటానికి ఏమున్నాయనేటువంటి మాట అడగడానికి చాలా మంది ఉంటారు. ఈ ప్రాంగణంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయబడ్డాయి. దాంతో పాటు వివిధ రుచులకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. హెలికాప్టర్ ద్వారా ఒక 6 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు విహంగ వీక్షణం చేసి ఇక్కడ ఉన్నటువంటి పులికాట్ సరస్సు కానీ ఈ ప్రాంతాన్ని కూడా చూడడానికి వీలుగా హెలీ రైడ్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు మరొక ముఖ్యమైనది మనందరూ కూడా ఎప్పటి నుంచో కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. పులికాట్ సరస్సులో
బోట్ షేక్ చేయాలనేటువంటి ఆలోచన, దానికి కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. ఇవన్నీ నిజమైనటువంటి ఉత్సవాన్ని మన కళ కట్టినట్టుగా చూపిస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా ఉదయం నేను వచ్చిన వెంటనే నాకు తెలిసినటువంటి ఒక విషయం, నేను విన్నప్పుడు ప్రజలతో మమైకమయ్యేటువంటి నాయకులు ఏ రకంగా ఉంటారనేటువంటి దానికి ఉదాహరణ కనిపించింది. అది శ్రీమతి విజయశ్రీ గారు నిన్న ఆవిడ హెవీ వెయిట్ చేస్తున్నప్పుడు వారితో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి కొంతమంది విద్యార్థుల్ని కూడా పెట్టుకుని ఆ చేప ఎక్కించారంటే అది నిజంగా మానవీయ కోణంలో చేసేటువంటి అద్భుతమైన గెస్టర్ గా నేను భావిస్తున్నాను. అటువంటి మంచి ఆలోచన వచ్చినందుకు శ్రీమతి విజయశ్రీ గారిని మనందరి తరఫున కూడా అభినందిస్తూ, ఇవి సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఉత్సవం అంటే రేపు మనకి సంక్రాంతి ఉత్సవాలు వస్తున్నాయి. వాటికి ముందుగానే 2 రోజుల ముందుగా ఇవాళ ఇక్కడ మనం ఫ్లేమింగో ఫెస్టివల్ జరుపుకుంటా ఉన్నాం. ఇది మొదటిది కాదు. క్రితం సంవత్సరం కూడా అప్పటికే ఆవిడ శాసనసభ్యులై చాలా కొద్ది కాలం అయినప్పటికీ కూడా తండ్రి గారి అడుగుజాడల్లో, ప్రసాదత్వ గారు లాంటి పెద్దవాళ్ళ అడుగుజాడల్లో, వాగట్ నారాయణ రెడ్డి గారు లాంటి పెద్దల అడుగుజాడల్లో ఈ ప్రాంతానికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా తీసుకుని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ హెరిటేజ్ టూరిజం కానివ్వండి, లేకపోతే ఒక సర్క్యూట్ తయారు చేయడం కానివ్వండి, హబ్ అండ్ స్పోక్ మోడల్ కానివ్వండి, అంటే సెంటర్ లో ఒక తిరుపతి ఉంటే తిరుపతి సెంటర్ పాయింట్ గా హబ్ గా పెట్టుకుంటాం. దాని చుట్టూ ఉన్నటువంటి కాళహస్తిని డెవలప్ చేయడం, అక్కడ ఉన్నటువంటి జూ పార్క్ డెవలప్ చేయడం, వాటర్ ఫాల్స్ డెవలప్ చేయడం, అవన్నీ స్పోక్ మోడల్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ సూళ్ళూరుపేటను పెట్టుకుని ఈ చుట్టూ ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా గండికోట అద్భుతమైనటువంటిది. గండికోట ఉత్సవాలు కూడా నేను వెళ్ళి వచ్చాను. అది కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. ఇలాగ చాలా ఆలోచనలు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో మేము చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్క రోజులో చేయలేం కనుక ఒక్కొక్కటిగా చేసుకుంటూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి సిద్ధాంతం ద్వారా ఔత్సాహిక పెట్టుబడిదారులను తీసుకొచ్చి వారి ద్వారా హోటల్స్ నిర్మించి, హోటల్స్ ఉంటే ఒక రోజు కోసం వచ్చిన వాళ్ళు ఆ ఒక్క రోజుకే పరిమితం కాకుండా మంచి వసతి సౌకర్యం ఉంటే 2-3 రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు కూడా చేపడతామనేటువంటి మాటని తప్పనిసరిగా మీ అందరికీ మనం చేస్తూ ఈ పండుగ వాతావరణంలో మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. 2వ సంవత్సరం వచ్చాను, ఈ సంవత్సరం వచ్చాను, మళ్ళీ రాబోయే సంవత్సరంలో కూడా ప్రతి సంవత్సరం వస్తాం. వచ్చినప్పుడల్లా మీకు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చెప్తాం. కేవలం వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా ఈ రోజు మాట్లాడిన దాంట్లో రేపు వచ్చే సంవత్సరానికి ఏం చేసాం, ఎంతవరకు చేసాం అనేటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇలాంటి సభా వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తాం. తద్వారా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీకు తెలియజెప్పడానికి పూర్తి స్థాయిలో మేము భాగం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు అద్భుతంగా ఇక్కడ మంచి వెలుగులు చాలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉత్సవం ముగింపు రోజు కనుక ఇది బాగా చేస్తూ మరొక వారు మన ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించండి. మీరు కొనసాగించి ఇవాళ ఏ రకంగా అయితే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్నారో దాంతో పాటు పర్యాటక అభివృద్ధి కోసం కూడా మీరు బాగా ఆలోచించండి. దానికి సంపూర్ణంగా మా వెన్నుదన్ను ఉంటుందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు.